కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించే ప్రపోజల్ తోని స్వామి గారు పూర్తిగా ప్రతి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇచ్చి ఎల్వి ప్రసాద్ కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నిర్వాహకులు ఏంటంటే పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తూ ఆ రకంగా ఎట్లయితే ఇప్పుడు శంకర్ హాస్పిటల్ వాళ్ళు ఎట్లయితే ప్రతి నెల మన ప్రాంతం వాళ్ళని ఐ చెకప్ చేపించి వాళ్ళకి ఎట్లయితే ఆపరేషన్ అవసరం ఉంటే వాళ్ళని హైదరాబాద్ కి వాళ్ళ ఖర్చులతో తీసుకెళ్లి ఎట్లయితే చేయిస్తున్నారో అదేవిధంగా ఇక్కడనే మహారాష్ట్ర గతంలోనే కలిసినాం. అది సిసిఎల్ లో ఉంది ఫైల్. తొందరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తే ఈ యొక్క అన్న సత్ర కార్యక్రమం ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ అయిపోగానే నెక్స్ట్ ఆ बिल्डिंग ని కూడా మనం ప్రారంభించుకుందామని చెప్పి నెక్స్ట్ और एक बिल्डिंग का भी आने का है. एक बड़ा आई हॉस्पिटल का प्रपोजल के लिए तो है गवर्नमेंट से 3 एकड़ का जमीन उसके लिए दिला रहे. शॉर्टली मेरे ख्याल से नेक्स्ट ईयर में जरूर आपको आना है. हम ऐसे ही एक बड़ा प्रोग्राम कर लेंगे. और ये अभी ये हॉस्पिटल अभी बना रहे हैं स्वामी, उसके लिए मेरा गवर्नमेंट की तरफ से 21 लाख रुपया मैं प्रोसीडिंग से देने दिलाएगा. అంతేకాకుండా ఇంకొక 3 ఎకరాలతో ఈ ప్రాంతంలో ఒక వైద్య సదుపాయం కల్పించాలని చెప్పి కూడా స్వామీజీ గారి కోరిక. దాన్ని కూడా తప్పకుండా 3 ఎకరాలని కూడా మొత్తం కలిపి 3 ఏమో కంటి దవాఖానకి 3 ఏమో జనరల్ హాస్పిటల్ పెట్టాలనే ఆలోచనతోని మహారాజ్ గారు ఉన్న తప్పకుండా ప్రభుత్వం తరఫున తొందరలోనే ఈ 6 ఎకరాలను ఇప్పిస్తూ అన్ని రకాలుగా మిగతా సమయంలో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా ఈ యొక్క పురస్కారం ద్వారా హామీ ఇస్తూ మరొకసారి స్వామి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొప్ప కార్యక్రమాన్ని భూమి పూజ చేయడం జరిగింది. నిత్య అన్నదానం నిర్వహించడానికి అనుకూలంగా ఉండే విధంగా సుమారు 4-5 కోట్ల రూపాయలతోని 4 అంతస్తులుగా నిత్యం అన్నదానం జరిగేటట్టు ఎవరన్నా స్వాములు వస్తే ఉండే విధంగా రూములు కూడా కట్టే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అయోధ్య నుండి మహారాజ్ గారు వారి బృందం రావడం జరిగింది. వారికి స్వామి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వం ద్వారా 21 లక్షల రూపాయలు ఇప్పిస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి గత 2 నెలలుగా శంకర హాస్పిటల్ గారి ఐ హాస్పిటల్ సహకారంతో సుమారు ప్రతి నెల ఒక 200 మంది ఇక్కడ నుండి వెళ్లి వారికి ఆపరేషన్ చేసుకునే విధంగా అక్కడి నుండి వారి బృందం వచ్చి టెస్టింగ్ ఐ టెస్టులు అవన్నీ చేసి ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో వారికి వారి బస్సులే పెట్టి వారి ఇక్కడ నుంచి తీసుకెళ్లి సుమారు ప్రతి నెల 200 మందికి తగ్గకుండా వారికి ఆపరేషన్ కూడా చేపిస్తున్నారు. వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ స్వామి గారు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా విన్నవించుకోవడం జరిగింది. 6 ఎకరాల భూమి ప్రభుత్వం ఇస్తే ఇక్కడ 3 ఎకరాలతోని మంచి బ్రహ్మాండంగా ఐ హాస్పిటల్ కట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కి ఇస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వారికి పేదలందరికీ కూడా ఉచితంగా వారు వైద్యం అందించే విధంగా అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 3 ఎకరాల్లో ఇక్కడ ఒక మంచి బ్రహ్మాండమైన హాస్పిటల్ కూడా కట్టడానికి కూడా స్వామి గారు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. తొందరలోనే ప్రభుత్వంతో మాట్లాడి ఆ యొక్క ఫైల్ సిసిఎల్ఏలో ఉంది. ఆ ఫైల్ ని కూడా తప్పకుండా తొందరలో ప్రాసెస్ చేపించి ముఖ్యమంత్రి గారితో సైన్ చేపించి తొందరలోనే 6 ఎకరాల భూమి ఇస్తే దాన్ని కూడా మనం ఒక బ్రహ్మాండమైన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు ఏదైతే అనుకుంటున్నారో అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసి పెద్ద హాస్పిటల్ కూడా మనము ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల కోసం అందుబాటులో ఉంచే విధంగా దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసే విధంగా త్వరలోనే అది కూడా కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి స్వామి గారికి మా అందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వారందరం కూడా ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరు 20 సంచులు 20 సంచుల సిమెంట్ అదేవిధంగా 6,000 రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ కూడా స్వాగతం అని చెప్పి తప్పకుండా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిత్యాన్నదానం బిల్డింగ్ ని
తొందరనే కడుతూ దాని తర్వాత ఎల్వి ప్రసాద్ సంబంధించిన ఐ హాస్పిటల్ మరియు ఒక మంచి హాస్పిటల్ని కూడా కడదామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను.